భూముల సమస్యనే. కొందరైతే ఏండ్ల తరబడి తిరుగుతున్నారు, ఇళ్ళ మీండ్రు వాకిల మీండ్రు, కానీ కోర్టులు కూడా తిట్టే కార్యక్రమం ఉంది. కింది స్థాయిలో ఎప్పటి వరకు అయితే గట్టినటువంటి లా తీసుకొస్తే గతంలో ఏముంటుంటే పటేల్ పట్టువారి తప్పు చేయకపోతుంటే అరే నేను చేస్తే ఊరోళ్ళంతా తద్దురని భయపడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఎంఆర్ఓ పెట్టున్నాడు, ఎంఆర్ఓ పోతున్నాడు, సర్వే నెంబర్ 23 24 చేస్తున్నాడు, వెళ్ళి వాడు తిరుగుతూనే ఉంటాడు, మళ్ళీ ఇంకోసారి ఎంఆర్ఓ వస్తాడు. అంత కరప్షన్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏదైనా మార్పు జరగాలి. అన్నిటికంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరైనా పెట్టుకున్నా, హనుమంతరావు పెట్టుకున్నా, అదేవిధంగా మసూదన్ పెట్టుకున్నా, కొన్నటోడుకున్నా, అమ్మేటోడు ఉన్నా, ఆ స్పాట్కి పోయి ఇది నిజమైన ఆయన భూమి అని చూసుకున్న నాడే న్యాయం జరుగుతుంది. లేకపోతే కర్ణాటక ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ లేవు, మన దగ్గరనే ఎక్కువనే. కాబట్టి దానికి తప్పనిసరిగా శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నాడు ఏదో మార్చేస్తుంటుంది, కానీ 1.5 year అయిపోయింది. ఇవాళ కూడా ధరణి చేసిన తప్పులే సరిదిద్దలేకపోతున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారి చేతిలో కొన్ని ఉన్నా తప్పనిసరిగా న్యాయమైన ఇష్యూ ఉంటే పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇలాంటి తగాదాలు ఉన్నాయి. పాపం పేద ప్రజలు తిరుగుతూ నాకే బాధ అనిపిస్తూ ఒకడైతే ఏడుస్తుంది ముస్లిం సార్, నేను ఎన్నేళ్ళ తిరుగుతున్నా, నా భూమి కేసులో నడుస్తుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారంటుంది. ఇంతకంటే అన్యాయం ఉన్నదా? కోర్టులో కేసు తెలుసుకోవాలి కదా, ఈ సర్వే నెంబర్ లో కేసు ఉన్నదా తెలుసుకోకుండా నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారండి? ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి తప్పులు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎన్నో రోజుల నుంచి నేను చూశాను, అన్యాయం జరిగిపోతున్నది ధరణిలో అని చెప్పిన, కానీ భూభారతి వచ్చింది. భూభారతిలో కఠినమైనటువంటి సెక్షన్ పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకే భూమి ఎప్పటికప్పుడు అది ఇవాళ ఇంతకుముందు అంటే టైప్ చేసేది కాపీది ఇప్పుడు కంప్యూటర్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. ఫలానా సర్వే నెంబర్ కు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయింది, అది కూడా చూస్తలేరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో. కేవలం తీసుకోవడం, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏది డెవలప్మెంట్ చేయాలి, మూసీ కానీ ఏది న్యూ సిటీ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కానీ ఆయన బాగా చేస్తుంది. కానీ భూముల తగాదాలు కొంత, ఎందుకంటే నేను అడ్వైజర్ టు ది ఓబీసీ అప్లిప్మెంట్ పోయిన నేను గురుకుల స్కూల్ చూశాను. ఎంత బాగున్నదంటే షూ మేమే ఇస్తున్నాం, బూట్లు మేమే ఇస్తున్నాం, బట్టలు మేమే ఇస్తున్నాం, బెడ్షీట్ మేమే ఇస్తున్నాం, ఆఖరుకు బ్రేక్ఫాస్ట్ కూడా మేమే ఇస్తున్నాం. నేను నిన్న పోయి నుండి మహబూబ్ నగర్ లో పక్కన ఏది మహాత్మా జ్యోతిరావు వాళ్ళు బాగా తీసుకుపోయినాం. అక్కడ చూసిన అందరు పిల్లలంతా సంతోషంగా ఉన్నారు. ఆడేటందుకు కూడా స్థలం ఉంది. పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు, ఖోఖో ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. కనుక ఇవన్నీతో పాటు ఈ భూమి సమస్యనే ఎక్కువైంది. ఈ భూమి మీద కొంత ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ఎక్స్పర్ట్ కూర్చోబెట్టి ఎవరైతే భూములలో సర్వే నెంబర్లో ఏ విధంగా దానికి కట్టుదిట్టమైన చేయకపోతే ఈ ఎంఆర్ఓలు వస్తారు, ట్రాన్స్ఫర్ అవుతుంది, వెళ్ళిపోతారు, పోయినప్పుడు వాడు తీసుకుపోతారు, వీడు తీసుకోవాలి. ఒరిజినల్ రైతు మాత్రం అన్యాయం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. థ్యాంక్ యూ.